సో అగైన్ రియాక్టింగ్ టు బిగ్ బాస్ ప్రోమో 2. ఈ రోజు ప్రోమో 2 రిలీజ్ అయింది. రియాక్ట్ అవుదాం, చూద్దాం. ఫస్ట్ థింగ్ సో హౌస్లో ఎవరు ఏం చేసినా నేను చూస్తా. అది నా పాయింట్ కాకపోయినా నేను చూడు భయ్యా, మాట్లాడతా. ఫస్ట్ ది బేబక్క, ఇది నాకౌట్ గేమ్. పోతే నెక్స్ట్ వీక్ లో పోతాం. నా క్యారెక్టర్ ఇదే. ఇవాళ నేను బిగ్ బాస్ అని షోలోకి వచ్చా. లాజిక్ తో మాట్లాడాలి, అదర్వైజ్ కరెక్ట్ గా ప్రూఫ్ తో ఉండాలి. గంటంగా చెప్పింది ఎవరు కనిపించలేదు నీకు. ఎందుకు హర్ట్ అయింది? నా ఇష్టం రాది, వాళ్ళకి హర్ట్ అవ్వకపోతే నాకేం సంబంధం. నేను హర్ట్ అయ్యాను. నేను హర్ట్ అయ్యాను, నేను కూడా హర్ట్ అయ్యాను. ఏం చేద్దామంటావు ఇప్పుడు? ఎగ్జాక్ట్లీ క్లియర్ గా చెప్పరా ప్లీజ్. ఎవడు ఫేక్ తుండో, ఎవడు మంచిగా ఉంటుండో, ఎవడు ప్రొజెక్ట్ చేస్తున్నాడో, ఎవడు ఒరిజినల్ అనేది ఆడియన్స్ ఇచ్చేది. మీ పాస్ట్ చెప్పేస్తే మేమేమీ అయిపోము. నేను ఒక గేమర్. ఎగ్జాక్ట్లీ వచ్చిన రెండో రోజు మూడో రోజుకి పాస్ట్ చెప్పుకుంటూ ఏడ్చుకుంటూ ఎమోషనల్ బర్స్ట్ అవుట్ అవుతూ ఎమోషనల్ కంట్రోల్ ఉండాలిరా. అండ్ ఇంకోటి ఐ అప్రిషియేట్ దిస్. ఇది నీ గేమ్ ప్లాన్ అన్నావు. When you judge someone on the national TV, make sure you use your words properly. Who the hell are you to shout at them? What? National TV. నేను When you judge someone on the national TV, make sure you ఈయనే కదా ఫస్ట్ డే 2 seconds లో జడ్జ్ చేశాడు. you use your words properly. Who the hell are you to shout at this? అరవకు నా మీద. అరుతా, నేను అరుస్తా. యు ఆర్ ప్లేయింగ్. అవతల మనిషి అరవచ్చు, కానీ ఆయన మీద ఎవడు అరవకూడదు. వా, సింపతి కార్డ్. ఐ యామ్ బీయింగ్ ట్రాన్స్పరెంట్. యు ఆర్ అన్ఫిట్ టు బి ఇన్ దిస్ హౌస్ అండ్ యు ఆర్ ఎ నెగటివ్ పర్సన్. ఎగ్జాక్ట్లీ. ఎమోషనల్ అవుట్ బస్ట్ అవ్వడం, నామినేషన్స్ టైంలో నామినేట్ చేస్తే నాకు ఇలా జరిగింది, నా పాస్ట్ ఇది, నేను ఇంత గో త్రూ అయ్యాను. ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ పాస్ట్ అండ్ ఆల్ ది షిట్. సో అది ఆయన గేమ్ ప్లాన్ అంటారా? డోంట్ నో. సో మీకేమనిపించింది చెప్పండి. లెట్స్ సీ. ఈ రోజుకింతే, ఇంకో ప్రోమో రాదనుకుంటా. So let's meet next time, maybe tomorrow. Bye.